హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. ఇప్పుడు నార్మల్గా నువ్వు ఇందాక మనకు జరుగుతున్న డిస్కషన్లో సినిమాలు నచ్చిన క్యారెక్టర్లే ఒప్పుకోవడం, రెమ్యునరేషన్ పార్ట్ కూడా దాని మీద పెద్ద స్టిఫ్గా ఏ రోజున లేవు. నువ్వు క్యారెక్టర్ల గురించే బాధపడతావు, మంచి సినిమాలు చేయాలని తాపత్రయపడతావు, లాంగ్ రన్ ఉండాలన్నది నీ డ్రీము. ఇన్ని జరుగుతున్న దాంట్లో అర్జున్ సినిమా ఎందుకు అసలు అలా జరిగింది విశ్వక్? మేమందరం వీఆర్ సర్ప్రైజ్డ్. అంటే నీ గురించి మాకు బాగా తెలుసు. విశ్వక్ సేన్ ఈజ్ నాట్ న్యూ టు అస్. ఇప్పుడు మాకు తెలిసి దాదాపుగా యువర్ ఫాదర్ ఈజ్ ఎ ఫ్రెండ్ టు లాట్ ఆఫ్ పీపుల్ ఇన్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ, రైట్? సో వాళ్ళ అబ్బాయిగా నిన్ను సినిమాల్లో మొదట మేము చూసినా, బట్ వీ హ్యావ్ సమ్ ఎఫినిటీ విత్ యూ. మన విశ్వక్ సేను అన్న ఫీలింగ్. నువ్వు తర్వాత సినిమాల్లోకి వచ్చావు, హీరో అయ్యో రాజుగారు అబ్బాయా అన్నది వచ్చింది అనుకో. బట్ నిన్ను బాగా తెలిసిన వాళ్ళు అందరం మేము సర్ప్రైజ్ అయ్యాం. వై దట్ హ్యాపెండ్ ఇన్ యువర్ కెరీర్? ప్రిగ్డ్ సమ్మన్ సార్, అంతే. జస్ట్ ప్రిగ్డ్ హిమ్ ఫర్ సమ్ టైమ్. ఐ థింక్ నాకు తెలిసి తర్వాత అది అయినా నువ్వు మెల్లిగా చెప్తున్నావు. ఈ కండక్టెడ్ ఏ ప్రెస్ మీట్ ఇన్ ఫిల్మ్ ఛాంబర్, మేము అటెండ్ అయ్యాం దానికి. అవును, నీ గురించి ఏం చెప్తాడని వెళ్ళాను నేను. అది ఐ థింక్ ఇట్ జస్ట్ ప్రిగ్డ్ హిమ్ సార్. అది ఇట్స్ కొలాబరేటివ్ వర్క్ అని చెప్పి కమిట్ అయ్యి, ఇట్ వాస్ నాట్ కొలాబరేటివ్ లేటర్ ఆన్ అండ్ ఐ ఆస్క్డ్ ఫర్ 1 day బ్రేక్. కొలాబరేటివ్ అంటే ఏంటి? మీ ఇద్దరు కలిపి చేసుకోవాలన్నా? అంటే ఇప్పుడు వెన్ ఐ యాక్సెప్టెడ్ ఫిల్మ్, హూ ఎవర్ టెక్నీషియన్స్ వర్ దేర్ ఇన్ ద ఫిల్మ్, వితౌట్ మై నాలెడ్జ్ థింగ్స్ చేంజ్ సడన్లీ షూట్ అంటే కొంచెం ప్యారనోయిడ్ అయ్యి ఐ ఆస్క్డ్ ఫర్ 1 day బ్రేక్. ఓకే, కెన్ వి స్టాప్ షూట్ ఫర్ టుడే, డిస్కస్ ఫ్యూ థింగ్స్ అండ్ రెజ్యూమ్ టుమారో విత్ క్లియర్ మైండ్. ఆ లోపు ప్రెస్ మీట్ ఇవన్నీ అయిపోయినాయి. ఒక రోజులోనే. ఆ మార్నింగ్ నేను అంటే ఆఫ్టర్నూన్ రమ్మంటే షూటింగ్కి, నేను ఈరోజు ఒక్కరోజు షూటింగ్ ఆపి ఈరోజు కొన్ని మాట్లాడుకొని రేపటి నుండి షూట్కి వెళ్దాం. ఫోన్లు ఎత్తలేదు నువ్వని కూడా ఏదో కంప్లైంట్. ఫోన్లు ఎత్తలేదు అంటే నేను దమ్కి షూట్ చేస్తుండే సార్. ఐ వాజ్ డైరెక్టింగ్, ప్రొడ్యూసింగ్ అండ్ యాక్టింగ్. ఓకే, డ్యూరింగ్ దట్ టైమ్. ఓకే. అండ్ వెన్ మై క్లోజ్డ్ వన్ ఇన్ మై ఫ్యామిలీ వాజ్ ఇన్ హాస్పిటల్, ఐ వాజ్ ఇన్ హాస్పిటల్ ఇన్ ద నైట్. డ్యూరింగ్ డే టైమ్ ఐ వాజ్ షూటింగ్ అండ్ ఐ వాజ్ క్రయింగ్ నియర్ మానిటర్. అయ్యో, కట్ అని చెప్పి నేను మానిటర్ కాడ కూర్చొని ఏడుస్తుండే. ఒకరోజు షూటింగ్ చేయకపోతే ఆ రోజు 25 లక్షలు లాస్ వస్తే, డాడీ నువ్వు బాధపడుతున్నావు కరెక్టే, కానీ నువ్వు షూటింగ్ చేయకపోతే నేను 25 లక్షలు లాస్ వచ్చింది, ఇంకా మనకి 6 రోజులు అనుకున్నా 5 రోజులు ఉంది ఇప్పుడు అంటే. ఫోర్స్ఫుల్లీ హ్యాడ్ టు బీ ఆన్ సెట్. ఆ 5 daysలో ఆ షూట్ ఫినిష్ చేసి, బల్గేరియా నుండి స్టంట్మెన్లు వస్తే నైట్లో హాస్పిటల్ పోయి మార్నింగ్ షూట్కి వస్తుంటే ఐ వాజ్ క్రయింగ్ నియర్ మానిటర్. ఈ గ్యాప్లో ఫోన్లు ఎత్తలేదు అంటే సో అండ్ సో మై క్లోజ్ ఫ్యామిలీ పర్సన్ ఇస్ నాట్ వెల్ అని కూడా చెప్పినుండే నేను ఆ టైంలో. బట్ ఇట్స్ మిస్అండర్స్టాండింగ్ సార్. ఇట్ జస్ట్ ప్రిగ్డ్ సమ్వన్. మన ఇంట్లో సమస్య మనకు పెద్దది, వేరే వాళ్ళకి కాదు కదా. అదే నువ్వు ఇందాక ఇంకో మాట టెక్నికల్గా ఇంకో మాట చెప్పావు కదా, అంటే కొలాబరేటివ్గా చేద్దాం అనుకున్నది అలా జరగట్లేదు. సో లెట్ us have a dialogue on that, let us have a discussion about it అన్నప్పుడు విత్ ఇన్ హీట్ ఆఫ్ ద మూమెంట్ సడన్లీ నేను కూడా సడన్గా నేనే చూసా ప్రెస్ మీట్. ఐ నెవర్ వాక్డ్ అవుట్ ఆఫ్ ద ఫిల్మ్ ఆర్ అకార్డింగ్ టు లా అగ్రిమెంట్లో కూడా ఉంటుంది కదా, ఇఫ్ ఐ వాక్అవుట్ ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద లాసెస్ ఆర్ ఎనీథింగ్. బట్ ఇఫ్ ఐ డింట్ వాక్అవుట్ అండ్ ఇఫ్ ఐఎమ్ ఫైర్డ్ ఫ్రమ్ ద ఫిల్మ్, you are fired from the film. so nobody have anything to give and take. Still I paid back, still I compensated for whatever happened. అవునా? I paid back my money. I paid రెమ్యునరేషన్ తీసుకున్నావా నువ్వు? చిన్న అడ్వాన్స్ తీసుకొని ఉంటే దానికి రెండింతలు నేను ఐ కంపన్సేటెడ్ మై. సరే నా దిక్కు తప్పు అంటున్నారు కదా, ఓకే డన్ అని చెప్పి అకార్డింగ్ టు అగ్రిమెంట్ లేకపోయినా కూడా ఐ రెస్పెక్టెడ్ ఎవ్రీబడీస్ ఒపీనియన్, whoever was there in the discussion, and I compensated my thing and I walked out. అంటే మీరు చూస్తే అది ఐ డోంట్ హ్యావ్ టు అన్నట్టే ఉంటుంది మీరు కరెక్ట్ చూస్తే, కానీ బట్ ఐ డిడ్ మై కంపన్సేషన్ అండ్ ఐ వాక్డ్ అవుట్ విత్ మై నేమ్ సేఫ్. సేఫ్ అని కూడా చెప్పలేను నేను, ఎవరి మాట తీయలేదు, ఎవరు హర్ట్ కావద్దు. సరే ఓకే, ఐ డు నాట్ వాంటెడ్ ఆర్గ్యుమెంట్. మీరు చూస్తే నేను ఎక్కువ లాగలేదు కూడా నేను దాన్ని. అదే దాని మీద పెద్ద నీ వైపు నుంచి ఏం రచ్చ ఏం జరగలే. అదేదో ఆ రచ్చ ఏదో ఆయన చేసాడు, ప్రెస్ మీట్ పెట్టి అందరం వీవర్ ఆల్ ది మీడియా వాజ్ టేకెన్ అబ్యాక్. ఎందుకంటే అంత జరిగిందా, అంత సీరియస్ అయిపోయిందా? నేను ఓపెన్గా మీరు అడిగారు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, నేను అడిగినల్లా ఈరోజు ఒక్కరోజు షూటింగ్ బ్రేక్ ఇచ్చి రేపటి నుంచి స్టార్ట్ చేద్దామని అడిగాను అంతే. అంటే నువ్వు ఎందుకు బ్రేక్ అడిగేవో ఆయనకు నచ్చలేదేమో.
అంటే కొలాబరేటివ్ వర్క్ మీద కొంత క్లారిఫికేషన్ కావాలి, అంటే ఏం లేదు, నీ మాట చెల్లాలా నా మాట కేజీఎఫ్ చెల్లాలా. రవి బసూర్ గారు ఉండే, సడన్ గా తను లేకుండే పూజ 2 రోజులు అనగానే. అండ్ ఇట్ వాజ్ నాట్ నెవర్ టోల్డ్, ఐ వాజ్ నెవర్ టోల్డ్. సో ఆ విషయం నీకేం చెప్పలేదు, అంటే ఏం తెలీదు. దే వర్ క్యారింగ్ ఆన్ దేర్ ఓన్. అండ్ ఐ వాజ్ షూటింగ్ దమ్కి, ఐ ఫోన్ ఎత్తలేదంటే ఐ వాజ్ షూటింగ్ దమ్కి సార్, డైరెక్టింగ్, ప్రొడ్యూసింగ్, ఐ వాజ్ టేకింగ్ కేర్ ఆఫ్ దట్ కైండ్ ఆఫ్ ఎ సిచ్యువేషన్ ఇస్ ఓన్లీ వన్ అండ్ ఓన్లీ వన్ కదా నీ కెరీర్ లో. అవును, అలాంటి డిస్టర్బెన్స్లు ఎక్కడ నీకు ఎప్పుడు లేదు లేదు. సార్, ఎవ్రీబడి ఈస్ హ్యాపీ. మీరు చూస్తే అవును. అందరు ప్రొడ్యూసర్లు మీరు నో చూస్తే నీతో మళ్ళీ చెయ్యాలనుకునే ప్రొడ్యూసర్లే ఉన్నారు కానీ డైరెక్టర్లు కూడా. ఆ విషయంలో కూడా నువ్వు లక్కీ నిజంగా. ఒకసారి సినిమా అంత బాగా ఆడినా ఆడకపోయినా మళ్ళీ నెక్స్ట్ డైరెక్టర్ వచ్చి నీతోనే చేస్తాను అని మళ్ళీ ప్రొడ్యూసర్స్ లైన్లో ఉండి ఇంకో కథ కూడా నువ్వు వినడానికి నిన్ను భయపెట్టే అంత రేంజ్లో నిన్ను సేఫ్గా ఉంచి పెట్టారంటే నాట్ ఏ జోక్. ఈ యంగర్ కెరీర్లో నువ్వు డైరెక్షన్ అన్న దాన్ని ఎందుకు కంటిన్యూ చేయట్లేదు? ఊరికి అప్పుడప్పుడు క్యారెక్టర్ పోయినాయి సార్, ఇక్కడ ఎంటికలు పోయినాయి, ఇక్కడ మళ్ళీ ఊడిపోతున్నాయి. డైరెక్షన్ చేసినప్పుడల్లా కొంచెం ఎంటికలు పోతున్నాయి. అవునా? ఇక్కడ హీరోలాగా చేసినప్పుడు ప్రాబ్లం అవుతుంది. కాదు బట్ మరి నీకు అంత తొందరగా వెంట్రుకలు ఊడిపోతుంటే ఇంకా లవ్ చేయాలి. డైరెక్షన్ చేయండి సార్, మీరు డైరెక్షన్ చేసిరా? నేనా? అందుకే మంచి మీకు నున్నగా ఉంది, మీకు నాకంటే ఎక్కువ ఉంది జుట్టు మీకు. మీరైతే మంచి హెయిర్ స్టైల్ ఉంటుంది, నాకు ఉండొద్దా సార్? డైరెక్షన్ చేస్తున్నా సార్, 5 సంవత్సరాలకు ఒకసారి చేస్తున్నా. అవునా? అంతే కదా, ఫలక్నామా దాస్ చేసా, అవును. ఒక 4 years గ్యాప్ ఇచ్చి దమ్కి చేసా, మళ్ళీ 4 years ఆగి. ఓకే, అంటే అంతా ఆపుకుని అంత బేసికల్లీ నాకు కక్క వచ్చినా కడుపు వచ్చినా ఆగదంటారు కదా, నాకు ఏదన్నా స్క్రిప్ట్ ఏదైనా ఐడియా వస్తే నాకు ఆగదు. అదేలే. సో డెఫినెట్లీ ఇఫ్ సంథింగ్ ఎగ్జైట్స్ మీ సడన్ గా అనౌన్స్ చేస్తున్నాను. సడన్ గా అనౌన్స్ చేస్తాను. దమ్కి వాజ్ ఆల్సో సడన్, సడన్, వెరీ సడన్. సడన్ గా ఒకటి కథ ఎగ్జైట్ చేయగానే చేస్తాను. అదేలే. అవును, ఈ మధ్య ఏంటి నువ్వు ఇన్స్టాగ్రామ్ నుంచి డీయాక్టివేట్ అయిపోయి దాని మీద మళ్ళీ మెసేజ్ పెట్టి వై? ఏం లేదు సార్, చిన్న బ్రేక్ సోషల్ మీడియా నుండి. బాగా టైం అయిపోతుంది అసలు, రీల్స్ ఇట్లా పట్టుకొని ఇట్లా చూసుకుంటూ నైట్ అలసిపోయి వచ్చి మంచం ఎక్కి కూడా నిద్ర వస్తుంటే ఏందో రీల్స్ స్క్రోల్ చేస్తున్నా, ఎందుకు ఈ కర్మ అని చెప్పి పక్కన పడేస్తే ఎంత ప్రొడక్టివ్ డే అయింది తెలుసా, ఎంత ప్రొడక్టివ్ అయిపోయింది అసలు. ఫోన్ ఎక్కువ వాడట్లేదు ఇప్పుడు, స్క్రీన్ టైం పెరిగిపోయి. దానికి కూడా బాగున్నావు పర్లేదా, అంత బాగానే ఉందా అని మెసేజ్లు వస్తుంటే ఇన్స్టాగ్రామ్ తీసేస్తే మనిషికి హెల్త్ ప్రాబ్లం ఉందనుకుని లేదా డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది అనుకునే సిచ్యువేషన్కి ప్రపంచం వచ్చేసింది. అంటే ఇట్ హాస్ బికమ్ యువర్ బాడీ పార్ట్. ఇంకా అవును, ఏమైంది వాడు చేయలేకుండా తిరుగుతుండ అన్నంత సింపతి చూపించారు. అదే అన్నా, నాయన సోషల్ మీడియాని సీరియస్గా ఒక ఎక్స్టెంట్ దాకా తీసుకోండి. డైనింగ్ టేబుల్ మీద ఉండే టైము, ఇంట్లో వెళ్తున్నప్పుడు ఇంట్లో వెళ్తే మీ కుక్క పిల్లలు ఉంటే వాటితో ఉండే టైం వాటిది, ఫ్యామిలీ టైం, మీ టైం అన్నీ ఉండాలి సపరేట్. అన్నిట్లో బ్లెండ్ అయిపోయింది ఫోన్. అబ్బే అసలు కిచెన్లో కానీ కిచెన్లో తింటున్నప్పుడు అన్నిట్లో బ్లెండ్ అయిపోయింది ఫోను. బాత్రూమ్ దగ్గర నుంచి నథింగ్ ఈజ్ ఎన్ ఎక్సెప్షన్. ఎక్కడ సార్ నోకియా ఫోన్లో స్నేక్ గేమ్ ఉన్నప్పుడు ఎంత హ్యాపీ ఉన్నాం మనందరం. అవును, రిమెంబర్ నోకియాలో స్నేక్ గేమ్ ఆడుకుంటున్నప్పుడు అందరం హ్యాపీగా ఉన్నాం. ఇప్పుడు ఫోన్ అనేది అన్నిట్లో బ్లెండ్ అయిపోయింది. సో అన్నిట్లో ఇన్స్టాగ్రామ్ ఒకటి నేను వాడేది, ఆ ఒక్కటి నేను దూరం పెట్టిన ఒక 3-4 నెలలు. అవును, విపరీతంగా నీకేదో అయిపోయింది అసలు. నేను పెట్టా సోషల్ మీడియా డీటాక్స్కి వెళ్తున్నాను, సోషల్ మీడియా డీటాక్స్ అని వెళ్ళిపోయి నేను కంప్యూటర్ మీద కూర్చుంటున్నాను. నేను నేర్చుకున్న సాఫ్ట్వేర్లన్నీ అప్డేట్ చేసుకొని అసలు ఏంది ఏమైతుంది. అవును, సాఫ్ట్వేర్ అంతా నేర్చుకున్నావా సార్? మల్టీమీడియా అయిపోయింది సార్. నేను 7th, 8th, 9th క్లాస్ ఉన్నప్పుడు, నేను 8th క్లాస్ ఉన్నప్పుడు ఫిల్మ్ ఎడిటింగ్ ఫినిష్ అయింది నాది. నేను 9th క్లాస్ ఉన్నప్పుడు 3D యానిమేషన్ నేర్చుకుంటుండే. స్కూల్ 4:30కి స్పెషల్ పర్మిషన్లో వెళ్ళిపోయి ½ an hourలో బట్టలు మార్చుకొని 5 o'clock ఎరీనా మల్టీమీడియా దిల్సుకున్నర్లో 5 to 7 నేను క్లాస్కి వెళ్తుండే. అమ్మా, నువ్వు సినిమా ల్యాబ్ లాగా ఉన్నా కనిపిస్తుంటే. ఒక హీరో లోపల ఆఫీస్లోకి వెళ్ళి చూస్తే ఎడిట్ సూట్ ఉంటుంది. అవునా? మీరు లెఫ్ట్, ఇది నా క్యాబిన్లో ఎడిట్ సూట్ ఉంటుంది మీకు. అంటే యూ కెన్ ఎడిట్ ఆల్సో. నేను 8th క్లాస్ ఉన్నప్పుడు అయిపోయింది సార్ నాది ఎడిటింగ్ కోర్సు. తొందరపడి ఒక్కొక్క ఇలా ముందే కూసింది అని మొత్తం ముందే నేర్చేసుకున్నావు నువ్వు. ఇన్ని వచ్చిన హీరో నువ్వు ఒక్కడవేమో సినిమా ఇండస్ట్రీలో. ఏం లేదు సార్, ఉన్నారు, ఎవరు లేరు. నువ్వు చాలా లౌక్యుడివి కానీ ఎవరిని అంటే నొప్పించక తాను ఒక తప్పించకు తిరుగువాడు ధన్యుడు సుమతి, ఆ ధన్యుడే విశ్వక్సేన్. బట్ వీటన్నిటిలోంచి నువ్వు ఎక్స్క్లూడ్ అయిపోతున్నావు కదా ఇన్ జనరల్గా. నీకు సోషల్ రిలేషన్స్ అంటే అఫ్ కోర్స్ ఇందాకే చెప్పావు, ఒక్కసారి తట్టుకోలేని న్యూస్ ఉంటే ఎవడో వచ్చి పక్కన వాగుతాడు ఎట్లనో. ఎగ్జాక్ట్లీ.
తట్టుకోలేని న్యూస్ ఉంటే ఎవడోడు వచ్చి వాగుతాడు, 1 minute చూస్తా అంతే. అంటే ఇప్పుడు మరి సెకండ్ యాప్ కాల్డ్ 1 minute న్యూస్ ఉంటుంది. 1 minute news. సో అదొకటి న్యూస్ చూస్తా, సో అదొకటి రీకాల్ చేసుకుంటా. పొలిటికల్ మనం ఏం చేసినాం ఈ ఇంటర్వ్యూ రాకముందు, చేస్తాడు మన ఇద్దరం చేస్తాడు. నువ్వు మధ్యలో ఒక ఫోన్ వచ్చిందన్న, ఏం రాలే, అది ఇన్స్టాగ్రామ్ తీసేసి సగం ఫ్రీ అయిపోయింది ఫోన్ అంతే. అర్థమైంది. సో అది చెస్ ఆడుకుంటాం, మీదకి వస్తే నా వీడియో గేమ్ ఉంటుంది, అదేలే UFC ఆడుకుంటాం, FIFA ఆడతాం. ఈ కంప్యూటర్ మీద కూర్చొని ఏఐలో ఏమేమి వచ్చినాయి, రోజుకు ఒక యాప్ వస్తుంది ఏఐలో, అవుట్డేట్ అయిపోవద్దు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.